మరి అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా ఒక వీడియో వచ్చింది AA22. మరి మీకు ఎలా అనిపించింది? చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఆ అప్డేట్ రాగానే. ఎందుకంటే పుష్ప లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత ఇలాంటి ఎక్స్పెరిమెంట్ అనేది ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది, అటెన్షన్ అయితే గ్రాప్ చేసింది కన్ఫర్మ్ గా. సో మరి ఈ మూవీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎలా ఉండబోతుంది అంటారు ఈ మూవీ? ఈ మూవీ మేబీ ఆ ట్రైలర్ అంతా రిలీజ్ అయిన తర్వాత 1 Friday విల్ డిసైడ్, అంటే ఎవ్రీవన్ విల్ డిసైడ్. ఒక ఫ్రైడే తర్వాత ఆ సినిమా ఎలా ఉండబోతుందని మనం డిసైడ్ చేయొచ్చు. బట్ ఏంటంటే అట్లీ అండ్ అల్లు అర్జున్ కాంబో కాబట్టి డెఫినెట్లీ బాగా ఉంటుంది అనుకుంటున్నా. అంటే బాగా అంటే ఒక 100 crores అలా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మరి ఇప్పుడు హాలీవుడ్ వాళ్ళతో వర్క్ చేస్తున్నారు కదా, ఇది ఏమైనా సూపర్ హీరో మూవీ కావచ్చా? అంటే ఛాన్స్ ఉంది, మేబీ మే నాట్ బి, ఛాన్స్ ఉండొచ్చు. సో మరి మొత్తం మన హాలీవుడ్ లో మార్వెల్స్ వర్క్ చేసిన ఆ టీమ్ తో వర్క్ చేస్తున్నారు కదా. సో మరి అల్లు అర్జున్ గారి ఫేస్ కూడా స్కాన్ చేయడం జరిగింది, ఒక మాస్క్ క్రియేట్ చేయడం జరిగింది. సో తెలుగులో ఒక సూపర్ హీరో రాబోతున్నారు అంటారా? తప్పకుండా. అంటే సో తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే ఎక్స్పెరిమెంట్స్ చేయడం మొదలుపెట్టింది. సో ఎప్పటి నుంచి అంటే బాహుబలి తర్వాత నుంచి తెలుగు ఇండస్ట్రీలో మంచి మంచి ఎక్స్పెరిమెంట్స్ వస్తున్నాయి. సో ఇవి ఇలానే కంటిన్యూ అవ్వాలి. బట్ అల్లు అర్జున్ కూడా పుష్ప లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత ఇటువంటి డేర్ స్టెప్ తీసుకోవడం అనేది, ఇటువంటి ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది అది అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. సో ఎందుకంటే అంత పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత ఎవరైనా కొంచెం సేఫ్ జోన్లో ఉండాలనుకుంటారు. మనం కమర్షియల్ మూవీస్ చేసుకుందాం, ఇంకా ఆ సేఫ్ జోన్లో ఉందాం అనుకుంటారు. బట్ ధైర్యం చేసి ఇలాంటి డేర్ స్టెప్ వేయడం అనేది అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. పుష్ప అంటే నేషనల్ అంటారా? ఇప్పుడు ఇంటర్నేషనల్ కూడా అవుతుంది కదా, నేషనల్ కాదు ఇంటర్నేషనల్ కూడా అవుతుంది.